ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 29 వచనాలలో ఉన్న తుయతైర సంఘానికి దేవుడు రాసిన ఉత్తరం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి 2 వచనాలను 19, 18, 19 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ సంఘాన్ని క్రీస్తు వారు మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ సంఘానికి ఉన్న లక్షణాల గురించి ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు కదండి. ఆ సంఘముకి ప్రేమ, నీ క్రియలను నేను ఎరుగుతాను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును, వాటి గురించి రాస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్న మంచి లక్షణాల గురించి దేవాది దేవుడు లేకపోతే క్రీస్తు వారు సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గడిచిన వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు అంటే ఏంటి, అపరంజుని పోలిన పాదములు అంటే ఏంటి, మనుష్యకు దేవుని కుమారుడు అంటే ఏంటి, ఈ విషయాలన్నీ ధ్యానం చేసుకున్నాం. వీటన్నిటి గురించి సంఘాన్ని మెచ్చుకుంటూ 20వ వచనానికి వచ్చేసరికి అక్కడ నీ మీద ఒక తప్పును మోపుతున్నాను అని అంటున్నాడు. అయితే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, నీ విశ్వాసం చాలా గొప్పది, నీ ప్రేమ చాలా గొప్పది, నీ సహనం చాలా గొప్పది, మంచిదే, బాగానే ఉంది. అయితే నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు, అది దేవునికి ఇష్టం లేని ఘోరమైన తప్పు చేస్తున్నావు అని చెప్పేసి కొద్దిగా కఠినంగా ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ తప్పు? 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఒక తప్పును మోపుతూ ఉన్నాడు. ఏంటి ఆ తప్పు అని అంటే ఒక బోధ గురించి చెప్తున్నాడు. అక్కడ క్రీస్తు వారు సంఘంతో మాట్లాడుతూ ఇక్కడ ఒక బోధ ఉంది, ఈ బోధ ద్వారా నా దాసులను తప్పుదోవ పట్టిస్తుంది, నా విశ్వాసులను నా చిత్తములో నుండి, నా మార్గంలో నుండి వేరే మార్గంలోకి నడిపించే ప్రయత్నం జరుగుతోంది. ఈ బోధను యెజబెలు బోధ అంటున్నాం. ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ అనే మాటను మనం చూస్తాం. యెజబెలు అనే ఒక ప్రవక్తి నీ సంఘంలో ఉంది. యెజబెలు అనే ఒక ప్రవక్తి నీ సంఘంలో ఉంది. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న ప్రవక్తి అని దేవుడు కన్ఫర్మ్ చేయట్లా. తానే ఏం చెప్పుకుంటుంది? నేను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? తను ప్రవక్తి కాదు అని అర్థం కదా. తను చెప్పుకుంటుంది కానీ నిజానికి ప్రవక్తి కాదు. ఎందుకు ప్రవక్తి కాదు తనే? ఎందుకు ప్రవక్త కాదు తను అని అంటే, సహజంగా ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా లేఖనాలలో దేవుడు ఏదైతే రాయించాడో, లేకపోతే దేవుడు ఏదైతే చెప్పమని వారికి ఆజ్ఞ వస్తుందో ప్రవక్తలకు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. దేవుని ఉద్దేశాలు, దేవుని మార్గాలు, దేవుని చిత్తాన్ని ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, వాళ్ళను హెచ్చరిస్తారు, సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనే విషయాలను ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తారు. ఈ విషయం మనకు లేఖనాలలో ఎక్కడ చూసినా, ఏ ప్రవక్తను చూసినా అదే మాట మనకు అర్థమవుతుంది. ప్రవక్తలు చేసే పని అది. దేవుని చిత్తము, దేవుని హృదయాన్ని బయలుపరుస్తారు, దేవుని మార్గాలను బోధిస్తారు, సత్యమును బయలుపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ తను చేస్తున్న పని ఏంటి? ఈ ప్రవక్త చేస్తున్న పని ఏంటి? యెజబెలు అనే ప్రవక్తి చేస్తున్న పని ఏంటి? దేవుని చిత్తాన్ని చెప్పట్లా, దేవుని మార్గాలు బోధించట్లా, దేవునికి వ్యతిరేకమైన మార్గాలను బోధిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను, బోధలను సంఘంలో చేస్తుంది. జారత్వము చేయొచ్చు కదండి. స్త్రీలను ఉండనిచ్చు జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు ఇవి పర్వాలేదు, ఇది బోధిస్తుందంట. తను చేయడం మాత్రమే కాదు, ఇది తన దాసులకు, తన విశ్వాసులకు, సంఘంలో ఉన్న వారికి బోధిస్తుంది. అంటే ప్రవక్త అలా చేస్తారా? కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తి గురించి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఈ సంఘానికి. నువ్వు ఉండనిచ్చావు అని అంటున్నాడు. ఈ అబద్ధ బోధకురాలిని, ఈ అబద్ధ ప్రవక్తిని నువ్వు ఉండనిచ్చావు, ఈ బోధని నువ్వు చూస్తూ ఉన్నావు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అయితే యెజబెలు అనే మాట రాయబడింది అక్కడ. యెజబెలు అనే మాట రాయబడింది. ఈ యెజబెలు అనే స్త్రీ ఆ సంఘంలో ఉందా? నిజంగా ఆ సంఘంలో యెజబెలు అనే స్త్రీ ఉందా?
అని అంటే అసలు యెజబేలు అనే మాటను ఎందుకు రాయించాడు? ఎవరు ఈ యెజబేలు? ఎందుకు యెజబేలుతో ఒక ప్రవక్తని పోలుస్తూ ఉన్నాడు? యెజబేలు చేస్తున్న బోధ ఏంటి? అక్కడ రాయబడిన ఈ బోధలు ఎవరు చేశారు? ఈ యెజబేలు అసలు ఎవరు? ఎందుకు ఆ పేరు వచ్చింది? అక్కడ సంఘంలో యెజబేలు అనే స్త్రీ నిజంగా ఉందా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయంలో, మొదటి రాజులు 16వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలను చూస్తే, 16వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలను చదివితే అక్కడ యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు, ఆహాబు అనే ఒక రాజు కనిపిస్తున్నాడు. యూదులకు రాజుగా అక్కడ ఆసా ఉన్నాడు, ఇజ్రాయేలీలకు రాజుగా ఆహాబు ఉన్నాడు. ఆహాబు రాజు పరిపాలనలో ఆహాబు ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. ఆ స్త్రీ పేరు యెజబేలు. ఈ ఆసా నెబాతు కుమారుడు ఆహాబు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాడు అని అంటే, దేవునికి వ్యతిరేకమైన భయంకరమైన పాపం. మొట్టమొదటి పాపం ఏంటి? అన్యురాలిని వివాహం చేసుకోవడం. రాజు ఎవరు? ఆహాబు రాజు ఎవరు? ఇజ్రాయేలీలను, దేవుని ప్రజలను పరిపాలన చేసుకోవడానికి ఎన్నుకోబడినవాడు. ఈ రాజు ఎలా ఉండాలి? ఒక మాదిరికరంగా ఉండాలి. కానీ ఇతను చేస్తున్న పని ఏంటి? శత్రువు లేకపోతే అన్యురాలి ఒక కుమార్తెను యెజబేలును వివాహం చేసుకున్నాడు. సరే, ఆ అన్యురాలు మామూలుగా ఉందా? భయంకరమైన విగ్రహారాధికురాలు కదా, భయంకరమైన విగ్రహారాధికురాలు. ఆ యెజబేలు కొరకు ఆహాబు చేసిన పనేంటి? అన్య దేవతలకు మందిరాన్ని కూడా కట్టించినట్టుగా మనం చూస్తున్నాం కదా. వివాహం చేసుకొని బయలుదేవతను పూజించచ్చు, ఈ రాజునే బయలుదేవతను పూజించచ్చు, వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించాడు, మందిరాలు కట్టిస్తున్నాడు. అన్య దేవతలకు, అన్య దేవుళ్ళకు కట్టించడమే కాకుండా తను కూడా ఆరాధిస్తున్నాడు, తను కూడా సేవిస్తున్నాడు. ఎవరి ద్వారా ఇలా తను మారిపోయాడు? ఇలా భయంకరమైన చెడ్డ మార్గంలోకి, భయంకరమైన పాపము చేయడానికి ఎవరు ప్రేరేపించారు తనని? యెజబేలు కదా. యెజబేలు ప్రేరేపించింది అనే మాట కూడా మనకు ఇదే 21వ అధ్యాయంలో, మొదటి రాజులు 21వ అధ్యాయంలోనే 25వ వచనాన్ని చదువుతాను. మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనంలో, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఏం చేస్తున్నాడు ఆహాబు? ప్రేరేపణ చేత, యెజబేలు ప్రేరేపణ చేత, యెజబేలు తను నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. యెజబేలు ఆహాబు రాజును నడిపిస్తుంది. తన ప్రేరేపణ చేత ఏ విధంగా తనను తాను అమ్ముకున్నాడంటే, తనను తాను సబ్మిట్ చేసుకున్నాడు. ఆమె ఏది చెబితే అది చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ ఆహాబు రాజు. ఎవరు? ఇజ్రాయేలీయులను పరిపాలన చేయడానికి నియమించిన రాజు. ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాడు! అంతకంటే ఇజ్రాయేలీయుల రాజులలో ఎవరు కూడా అంత పాపం చేయలేదు అన్నట్టుగా ఈ ఆహాబుకు ఒక పేరుంది కదా. అంత చెడ్డ పేరు సంపాదించుకున్నాడు ఆహాబు. దేవతా స్తంభాలను కట్టించాడు, విగ్రహారాధన చేస్తున్నట్టుగా మనకు ఈ వచనాల ద్వారా
అర్థమవుతుంది కదా. అదేవిధంగా 2వ రాజుల్లో 9వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 2వ రాజులు 9వ అధ్యాయం 22వ వచనంలో, 2వ రాజులు 9వ అధ్యాయం 22. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడుండి వచ్చున. నేను ఇక్కడ సందర్భము తర్వాత నేర్చుకుందాం, కాకపోతే అక్కడ వచనాలు, ఆ మాటలను మనకు మాటలు ప్రాముఖ్యమైనది. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా, అంటే ఎంత భయంకరంగా ఈ జారత్వము చిల్లంగితనము. జారత్వము అని అంటే ఇల్లీగల్గా సెక్షువల్ యాక్టివిటీస్ని ప్రేరేపిస్తుంది అని అర్థం కదా. జారత్వము చేయడానికి ప్రేరేపిస్తుంది. పర్వాలే, మీ ఇష్టం, ఎలాగైనా ఉండండి, ఎలాగైనా చేయండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎవరినైనా అనుభవించండి అన్నట్టుగా జారత్వమును అపరిమితంగా ప్రేరేపించింది. ఎక్కడ? ఇజ్రాయేలు దేశంలో, దేవుని ప్రజల మధ్యలో. దేవుని ప్రజలను ఎంతగా ప్రేరేపించింది, దేవుని ఇజ్రాయేలు దేశాన్ని ఎంతగా భ్రష్టు పట్టించింది అనే విషయము మనకు అర్థమవ్వాలి. ఇక్కడ చిల్లంగితనము అని అంటే ఇక్కడ విచ్ క్రాఫ్ట్ అని అర్థం. అంటే వశపరుచుకోవడము, ఆశించడము, కోరుకోవడము కదా. తనది కాని దానిని ఆశించడము, ఆశించిన దాన్ని పొందుకోకపోతే ఇష్టం వచ్చినట్టుగా శిక్షించవచ్చు, చంపేసేయచ్చు కూడా. అలాంటి స్థితిలోకి ఇజ్రాయేలు దేశము వెళ్ళింది, ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళారు. చిల్లంగితనము పెట్టరేగిపోయింది, జారత్వము ఆ దేశంలో పెట్టరేగిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా దేవుని ప్రజలను దారి తప్పేలా, పాపం చేసేలా ప్రేరేపించే స్థాయిలో ఈ యెజబేలు రాణి ఉంది కదండి. యెజబేలు చేస్తున్న పనులేంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు ఎందుకు అంత భయంకరంగా ఆ ప్రకటన గ్రంథంలో తుయతైర సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు? యెజబేలు ఏం చేసింది కదండి. ఇంకొక మాట చూస్తాం, మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఒకసారి వద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 4వ వచనంలో, 18:4లో, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. ఇక్కడ ఓబద్యా గురించి మాట్లాడుతూ ఇక్కడ యెజబేలు ఏం చేస్తుంది? యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేసే ప్రయత్నంలో ఉంది, దేవుని ప్రవక్తలను నాశనం చేసే ప్రయత్నంలో ఉంది. ఆ విషయం 13వ వచనంలో కూడా మనకు చూస్తాం. ఏం పని? తన పని దేవుని ప్రవక్తలను, దేవుని ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి ఎన్నుకోబడిన, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తలను నిర్మూలన చేసే పనిలో ఉంది, నాశనం చేసే పనిలో ఉంది. ఎవరు? ఈ యెజబేలు. అంత మాత్రమేనా? 19వ వచనానికి వచ్చినప్పుడు, అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతం. అంటే ఏం చేస్తుంది? ఈ యెజబేలు కొంతమంది ప్రవక్తలను పోషిస్తుంది, అషేరాదేవి ప్రవక్తలను పోషిస్తుంది, బయలుదేవత ప్రవక్తలను పోషిస్తుంది, అన్య సాంప్రదాయాలను ప్రకటించే అబద్ధపు ప్రవక్తలను తయారు చేస్తుంది. అయితే ఇజ్రాయేలీలందరినీ, దేవుని ప్రజలనందరినీ తప్పుదోవ పట్టించే ప్రవక్తలను పోషిస్తుంది, పెంచుతుంది, కానీ దేవుని ప్రవక్తలను నాశనం చేస్తుంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయి యెజబేలుకి కదండి, ఎన్ని లక్షణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలో, మొదటి రాజులో 21వ అధ్యాయంలో అక్కడ నాబోతు, ఇక్కడ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది, తర్వాత చదివే ప్రయత్నం చేయండి. 21వ అధ్యాయం, అక్కడ నాబోతు అనే ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. అది ద్రాక్ష తోట ఆ పట్టణానికి పక్కలోనే ఉండడం వలన ఈ ఆహాబు వెళ్ళి నాకు ద్రాక్ష తోట ఇవ్వమంటే, అయ్యా ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అంటాడు. ఆ విషయం ఆ రాజు, నేను అడిగితే ఇవ్వడా అని చెప్పేసి ఆ మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళి భోజనం చేయకుండా పడుకుంటే, ఈ యెజబేలు వచ్చి ఏమలా ఉన్నావంటే ఇది జరిగింది అంటాడు. నువ్వు రాజువు కాదా? రాజుగా పరిపాలన చేయట్లేదా
నువ్వు అడిగితే ఇవ్వడా, సరే నువ్వు నీ పని నువ్వు చూసుకో, నువ్వు లేచి భోంచేయి, ఆ నాబాతు ఏ విధంగా నీకు ఆ ద్రాక్ష తోట ఇవ్వడో చూస్తాను, తన ద్వారానే నేను ఇప్పిస్తాను అని చెప్పేసి నాబాతు మీద ఒక అబద్ధపు సాక్ష్యాలను పెట్టించి నాబాతును చంపిస్తుంది. రాళ్లతో కొట్టి చంపించేసి ఈ ద్రాక్ష తోటను తిరిగి ఆహాబుకి ఇచ్చేలా ఏం చేస్తుంది, తను కావలసినది పొందుకోవాలి. రాజుని కమాండ్ చేసే స్థాయిలోకి, రాజు మీద అధికారం చెలాయించే స్థాయిలో యెజబెల్ ఉంది. ఎవరు? రాణిగా ఉండాల్సిన యెజబెలు, తగ్గించుకొని ఉండాల్సిన యెజబెలు, అంతఃపురానికి మాత్రమే పరిమితం అవ్వాల్సిన యెజబెలు దేవుని ప్రజలను పరిపాలన చేయడానికి, తన ఇష్ట ప్రకారము పరిపాలన చేయడానికి కూడా తన ఆలోచన చేసి ఎంతగా పాపాన్ని ఇజ్రాయెల్ దేశంలో తీసుకొని వచ్చిందో మనకు అర్థమవ్వాలి. ఇది యెజబెలు యొక్క చరిత్ర మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ యెజబెల్ ఏ విధంగా చనిపోయింది మనకు తెలుసు. దేవాది దేవుడు శిక్షిస్తాడు. ఏలియాను పంపించి ఆహాబుకు చెప్తే ఏ విధంగా చనిపోతుంది అనే విషయం కూడా 24వ వచనంలో, 21వ అధ్యాయం 24వ వచనంలో, పట్టణమందు వచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట రూపంలో వచ్చు వారిని, అంటే కుక్కలు తింటాయి, తన యెజబెల్ యొక్క శరీరాన్ని కుక్కలు తినేస్తాయని చెప్పేసి 23వ వచనంలో చూస్తాం మనం. ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఆ విధంగానే దేవుని యొక్క కోపము, ఉగ్రత యెజబెలు మీదకి వస్తుంది. తనను కుక్కలు తినివేసినట్టుగా మనం ఈ లేఖనాలలో చూస్తాం. అంటే ఈ యెజబెలు ఎవరు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ యెజబెలు దేవుని ప్రజలను పరిపాలన చేయడానికి ఏర్పాటు చేయకుండా ఆహాబు రాజు యొక్క భార్య, అన్యురాలు, విగ్రహారాధికురాలు, భయంకరమైన పాపాన్ని ఆహాబు ద్వారా ఆ దేశంలో తీసుకొని వచ్చింది. కానీ ఆహాబు రాజు చూస్తూ ఉండిపోయాడుగా. పరిపాలన చేయవలసిన వాడు, తనను కంట్రోల్ చేయవలసిన వాడు తనను తాను అమ్ముకున్నట్టుగా, తనను తాను లోబర్చుకున్నట్టుగా, ఏమి చేయలేని స్థితిలోకి ఆహాబు రాజు వెళ్ళాడు. తన ఇష్ట ప్రకారము పరిపాలన చేస్తుంది. ఎదురు తిరిగిన వారిని చంపించే ప్రయత్నం, రాళ్లతో కొట్టించే ప్రయత్నం కదండి. ఇది యెజబెలు యొక్క చరిత్ర. మరి ఈ యెజబెలు ఈ ప్రకటన గ్రంథంలో ఉందంటారా? అంటే ఈ యెజబెలేనా అక్కడ ఉందా? ఆ స్త్రీ ఉండే అవకాశం ఉందా ప్రకటన గ్రంథంలో? ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 20వ వచనంలో యెజబెలు అనే స్త్రీని మనం చూస్తున్నాం. మళ్ళీ ఆ యెజబెలు ఈ యెజబెలు ఒకటేనా? ఆ స్త్రీ ఇక్కడ ఉండే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. కానీ మరి యెజబెలు అనే మాట ఎందుకు రాయబడింది? ఆనాడు యెజబెలు మీద ఏ స్పిరిట్ అయితే పనిచేసిందో, యెజబెలు మీద పనిచేసిన ఆ స్పిరిటే ఈ సంఘంలో ఇప్పుడు పనిచేస్తుంది అని అర్థం కదండి. యెజబెల్, స్పిరిట్ ఆఫ్ జెజబెల్, ఆత్మ, ఒక ఆత్మ ఆ వ్యక్తి మీద ఆనాడు పనిచేసింది. అదే ఆత్మ ఈనాడు ఈ సంఘంలో పనిచేస్తుంది. పనిచేసి ఏం చేస్తుంది? ఏ లక్షణాలైతే ఆ యెజబెలు కలిగి ఉందో అదే లక్షణాలు ఇక్కడ ఈ సంఘంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. జారత్వము చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు కదండి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు, జారత్వము చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, అబద్ధ బోధను ఆ సంఘంలోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్పిరిట్ అని ఎలా చెప్తాము? ఏ స్పిరిట్కైనా కానీ, ఏ ఈవిల్ స్పిరిట్కైనా కానీ ఒక పేరు అంటూ ఏమీ ఉండదు. కానీ పని చేస్తున్న విధానాన్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. సపోజ్ మనకు మత్తయి సువార్తల్లో 12వ అధ్యాయము 43వ వచనంలో ఒకసారి చూసాం, అపవిత్రాత్మ గురించి చూసాం. అక్కడ ఇంగ్లీష్లో అన్క్లీన్ స్పిరిట్ అని రాయబడింది. అపవిత్రాత్మ అన్క్లీన్ స్పిరిట్ అని రాయబడింది ఖచ్చితంగా. అంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి? అపవిత్రపరచడము, ఒక వ్యక్తిని అపవిత్రపరచడము, అన్క్లీన్గా ఉండేలా చేయడము, తన హృదయములో చెత్త చెదారముతో నింపుకోవడము కదా, తన జీవితంలో జీవము లేకుండా ఎండిన స్థితిలోకి వెళ్ళడము. ఈ పని అంతా అన్క్లీన్ స్పిరిట్ చేస్తుంది.
అంటే అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. అన్క్లీన్ స్పిరిట్. సపోజ్ ఇప్పుడు సాతాను ఎవరు? లూసిఫర్ కదా. యాక్చువల్గా పేరేంటి? లూసిఫర్. కానీ లూసిఫర్కు సాతాను అని ఎలా పేరు వచ్చింది? సాతాను చేసే పనులు అవి. ఏంటి? సాతాన్ అంటే ఏంటి? రెసిస్ట్ అని అర్థం. అంటే తిరుగుబాటు అని అర్థం, విరోధము అని అర్థం. దేవుని పనులకు ఏ పని అయినా కానీ విరోధముగా తిరుగుబాటు స్వభావం చేస్తుంది. దేవుని చిత్తము జరగకుండా ప్రయత్నం. సాతాన్ అంటే దేవుని చిత్తము జరగకుండా ప్రయత్నం. అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. క్రీస్తు వారు మనకు మార్కు సువార్తలో కూడా ఒక చోట మూగ చెవిటి దయ్యము అంటాడు కదా. ఒక వ్యక్తికి చెవిటి మూగ దయ్యం పట్టింటే దానితో మాట్లాడుతూ చెవిటి మూగ దయ్యమా అని దానిని పంపించేస్తాడు. దయ్యాలలో చెవిటివి మూగవి ఉంటాయా? ఉండవు కదా. మరి ఎందుకన్నాడు ఆ మాట అంటే ఆ వ్యక్తికి వినపడకుండా మాట్లాడకుండా చేస్తుంది అన్నమాట. అది చేసే ఫంక్షన్. అది ఏ విధమైన పని చేస్తుందో దానికి ఆ పేరు వస్తుంది, ఆ స్పిరిట్కి ఆ పేరు వస్తుంది కదా. చెవిటి మూగ దయ్యమా అంటే ఆ వ్యక్తిలో చెవుడు ఆ వ్యక్తి వినపడకుండా మాట్లాడకుండా చేసేలా ఆ వ్యక్తిని ఉంచింది. ఆ విషయము క్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు దానిని తరిమివేస్తాడు. ఆ చెవిటి మూగ దయ్యాన్ని ఆ వ్యక్తిలో నుంచి తరిమివేయగానే ఆ వ్యక్తి ఏమవుతాడు? చక్కగా మాట్లాడగలిగాడు, తర్వాత చక్కగా వినగలిగాడు. ఎలా సాధ్యమైంది అది? ఆ అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోగానే. ఈ అపవిత్రాత్మ చేసిన పని ఏంటి? ఆ వ్యక్తిలో చెవిటితనం కలిగించింది, మూగతనాన్ని కలిగించింది. అంటే ఒక స్పిరిట్ చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది కదా. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. చాలా చోట్ల కూడా మనకి ద స్పిరిట్ ఆఫ్ లస్ట్ అని మాట్లాడాం. స్పిరిట్ ఆఫ్ లస్ట్, స్పిరిట్ ఆఫ్ యాంగర్ అంటే శరీర కార్యాలు అనేకం ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో. ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క శరీర కార్యానికి ఒక్కొక్క స్పిరిట్ ఉంటుంది అని అర్థం కదా. అక్కడ అనేకమైన ఒక్కసారి ఆ మాట చదువుదాం. గలతీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 19వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏంటి? శరీర కార్యాలు. ఎలా వచ్చాయి ఈ శరీర కార్యాలు కదా? ఇవి స్పిరిట్స్ అన్నమాట. ఇవి మనల్ని ఆ విధంగా తీసుకుని వెళ్తాయి, అల్లరి చేసేలా, కాముకత్వములోకి, ద్వేషము పెంచుకోవడానికి, కోపము పెంచుకోవడానికి, అసూయ పెంచుకునేలా ఇవన్నీ ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయి, ప్రేరేపిస్తాయి. ఈ యెజబెల్ స్పిరిట్ ఆహాబును ఏ విధంగా ప్రేరేపించింది? ఆహాబును ప్రేరేపించడం చేత తనను తాను సబ్మిట్ చేసుకున్నాడు. ఇక తను చేసే పనులు ఏంటి? మొత్తం యెజబెలే చేస్తుంది. అక్కడ పనులన్నీ తనే చేస్తుంది. అంటే తన కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఆ స్పిరిట్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. కోపం ఉన్న వ్యక్తి ఆ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అసూయ ఉన్న వ్యక్తి ఆ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిలో ఏ లక్షణం అయితే కనపడుతుందో దానికి ఆ పేరు వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ లస్ట్, ద స్పిరిట్ ఆఫ్ యాంగర్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్వీ. ఇవి ఒక ఆత్మలోకంలో జరుగుతున్న సంఘటనలు. మనకు అర్థం అవ్వడానికి కూడా నేను దానియేలు గ్రంథంలో కూడా మీకు ఒకసారి ఒక మాట చెప్పాను. దానియేలు గ్రంథం ఒకసారి చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాను. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మొత్తం చదవట్లేదు, కానీ మీకు 13వ వచనాన్ని చదివిస్తాను. దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ దేవదూత మాట్లాడుతున్న మాట దానియేలుతో. దేవదూత ఈ మాట చాలా ఇంపార్టెంట్. దేవదూత మాట్లాడుతున్న మాట దానియేలుతో ఏమని మాట్లాడుతుంది? నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు దేవుడు నా సమాధానాన్ని పంపించాడు నాతో, నేను వస్తూ ఉన్నాను సమాధానం ఇవ్వడానికి. కానీ మధ్యలో
పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించాడు. అంటే సమాధానం నీకు తీసుకురాకుండా నన్ను పారసీకుల రాజ్యాధిపతి ఎదిరించాడు. ఎక్కడి నుంచి వస్తుంది దేవదూత సమాధానం తీసుకొని? పరలోకం నుండి కదా. దేవుడు సమాధానాన్ని పంపించాడు. మీరు ఆ వచనాలు చదివితే తర్వాత మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి? పరలోకం నుండి సమాధానం తీసుకొని వస్తున్నప్పుడు పారసీకుల రాజు నన్ను అడ్డగించాడు అని అంటున్నాడు. ఎవరు పారసీకుల రాజు? 10వ అధ్యాయం మొదటి వచనంలో పారసీక రాజుకు కోరేషు అని రాయబడింది. పారసీక రాజు కోరేషు అంటే ఈ వచనం ప్రకారం అర్థం ఏంటి? ఈ కోరేషు ఈ దేవదూతను అడ్డగించాడనేగా అర్థం కదా. 21 రోజులు అడ్డగించాడు. ఏ విధంగా ఒక వ్యక్తి శరీరముతో ఉన్న ఒక వ్యక్తి ఆత్మలో ఉన్న వ్యక్తిని అడ్డగించగలడు? అసలు ఏ విధంగా ఈ ఆత్మలోకంలో ఉన్న ఈ దేవదూతను ఈ కోరేషు రాజు చూడగలడు? అసలు చూడగలడా? సాధ్యమేనాది కదా. చూడలేడుగా. ఒక రాజు దేవదూతను ఎలా చూడగలడు? ఎలా అడ్డగించగలడు? ఎలా తనను ఆపగలడు? ఇది మనకు అర్థం అవ్వాలి. అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇక్కడ రాయబడిన మాట పారసీకుల రాజ్యాధిపతి ఎలా ఎదిరిస్తాడు? పారసీకుల రాజ్యాధిపతి అంటే పారసీక దేశానికి అంతటికి కూడా ఆత్మలోకంలో ఒక రాజును ఈ సాతాను నియమిస్తుంది. ఈ విషయం నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఆత్మలోకంలో కూడా ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద, ఒక కుటుంబం మీద, ఒక వ్యక్తి మీద ఖచ్చితంగా ఒక స్పిరిట్ పనిచేస్తుంది. దాంట్లో కూడా ఒక హైరార్కీ ఉంది. ఏ విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ కలెక్టర్లు ఏ విధంగా అయితే ఒక హైరార్కీ ఉందో ఆత్మలోకంలో కూడా ఒక హైరార్కీ ఉంది. దేవుని రాజ్యంలో ఒక హైరార్కీ ఉంది, సాతాను రాజ్యంలో హైరార్కీ ఉంది. దేవుని రాజ్యంలో మనకు గ్రేడ్స్ చూస్తాం, సాతాను రాజ్యంలో కూడా గ్రేడ్స్ చూస్తాం. ఈ పారసీకుల రాజ్యాధిపతి అంటే అర్థం ఏంటి? ఆత్మలోకంలో ఎవరినైతే నియమించారో, ఏ అధికారి అయితే ఉన్నాడో, ఏ సాతాన్ అయితే ఉన్నాడో, ఈ విషయం మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ అందరూ అంధకార శక్తులు వాళ్ళందరూ చూస్తాం. ఒక హైరార్కీ చూస్తాం అక్కడ. ఒక మాట చదివి, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా చదివేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11 ఏలయనగా 12వ వచనం నుంచి చదువుతాను. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. అక్కడ ఎవరెవరున్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు, దురాత్మల సమూహాలు ఉన్నాయి. ఇది కొన్ని హైరార్కీవి. ఆ హైరార్కీ దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మరొకసారి నేర్చుకుందాం, ఎవరు ఎలా వస్తారు అనేది. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఒక స్పిరిట్ ఒక వ్యక్తి మీద పనిచేస్తున్నప్పుడు అది చేసే పనిని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. పారసీకుల రాజు నన్ను ఎదిరించాడు అని దేవదూత చెప్తున్నాడు అని అంటే ఆ దేశానికి ఒక స్పిరిట్ ఉంది. ఆ దేశానికి ఆత్మలోకంలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది. ఇక్కడ కూడా యెజబేలును మనం చూస్తున్నాం. యెజబేలు అనే పేరు పెట్టాడు. ఎందుకు? యెజబేలు మీద ఏదైతే పని చేసిందో ఆ ఆత్మ ఏ కార్యాలైతే యెజబేలు ద్వారా చేయించిందో అదే స్పిరిట్ ఇప్పుడు నీ సంఘంలో కూడా జరుగుతూ ఉంది. అదే స్పిరిట్ నీ సంఘంలో పనిచేస్తుంది అని దాని యొక్క ఉద్దేశం. ఏం పని చేస్తుంది? విగ్రహారాధన చేయొచ్చు కదా, జారత్వము పర్వాలేదు చేయొచ్చు, బోధిస్తుంది, ఏదైనా అవసరమైతే సంపాదించుకోవచ్చు, ఎవరిదైనా కాని దానిని ఆశించి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ అవే కదా. మాట వినకపోతే చంపేయచ్చు కదా. దేవుని చిత్తములో నుంచి తప్పించే ప్రయత్నం, దేవుని ఉద్దేశాలు సంఘంలో జరగట్లా. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు? తుయతరతో సంఘంతో మాట్లాడుతున్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు, ఉండనిచ్చావు. నువ్వు ఈ విధంగా జరుగుతూ ఉంటే నువ్వు ఉండనిచ్చావు. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్, భయంకరమైన స్పిరిట్. అది ఒక వ్యక్తిని ఎంతగా ఈ లోకంలోకి తీసుకుని పోతుంది అని అంటే, యెజబెలుకు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాయో ఆ లక్షణాల ద్వారా కంప్లీట్గా
ఇజ్రాయేలు దేశంలోని ప్రజలనందరినీ 2 తలంపులతో 2 మార్గాలలో జీవించేలా చేసింది. అందుకే ఏలి అంటాడు కదా, వచ్చి వాళ్ళను ఇజ్రాయేలీలను గద్దిస్తాడు. మనం ఇందాక చూసిన ఫస్ట్ కింగ్స్లోనే చూస్తాం. ఎంతవరకు ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య జీవిస్తారు? 2 తలంపులలో ఉండేలా, 2 మార్గాలలో జీవించేలా, పర్వాలేదు అని జీవించేలా ఇజ్రాయేలు ప్రజలనందరినీ ఆ విధంగా ప్రేరేపించింది, ప్రలోభపెట్టింది యెజెబెలు. 2 తలంపులతో ఎవరైతే ఉన్నారో, ఉండే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తిలో ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ పనిచేస్తుంది అని అర్థం కదండి. అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అలా అయినా పర్వాలా, ఇలా అయినా పర్వాలా, అలాగే చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లోకం అంత ఇంపార్టెంట్ కాదు, జారత్వము పెద్ద తప్పేం కాదు, విగ్రహారాధన పెద్ద తప్పేం కాదు కదండి. ఇది ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. కానీ దేవునికి ఇష్టంలా. ఇది భయంకరమైన స్పిరిట్. ఇది యెజెబెలు అనేది భయంకరమైన స్పిరిట్. చాలా సంఘాలలో పనిచేస్తుంది ఈ స్పిరిట్. కేవలం ఆడవాళ్ళలో పేరు అలా ఉంది, కానీ అందరిలో పనిచేసేది స్పిరిట్కి ఆడ మగ కాదు కదా, అందరిలో పనిచేస్తుంది. మగవాళ్ళలో పనిచేస్తుంది, ఆడవాళ్ళలో పనిచేస్తుంది, సంఘంలో సేవకులలో పనిచేస్తుంది, సేవకులు ఆంధ్రలో కూడా పనిచేస్తుంది. అందరిలో పనిచేసి దేవుని చిత్తములో నుండి తప్పించేలా కదా. చాలా భయంకరమైన స్పిరిట్. ఇంకొక రకంగా చెప్పాలనంటే అధికారము, సంఘములో సేవకుని మీద అధికారము చెలాయించే కదా. ఆహాబు మీద అధికారం చెలాయిస్తుంది యెజెబెలు కదా. ఆహాబు ఏ విధంగా తయారైపోయాడు? యెజెబెలు ఏది చెబితే అది. సంఘంలో కూడా కొంతమంది కొన్ని సంఘాలలో సేవకులు ఎలా తయారైపోయారు? పాశ్రమ ఏది చెప్తే అది కదా. సేవకురాండ్రు ఏది చెప్తే అది. తమను తాము సబ్మిట్ చేసుకోవడం, ఒక అధికారము చెలాయించే స్థితిలో ఆనాడు సంఘాలు ఉన్నాయి అని దేవాది దేవుడు క్రీస్తు వారు ఒక తప్పును ఆ సంఘంలో మోపుతున్నారు. అధికారం చెలాయించే ప్రయత్నము సంఘంలో జెజబెల్ స్పిరిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ సంఘం మీద అధికారము పురుషునికి మాత్రమే, సేవకునికి మాత్రమే ఇవ్వబడింది. ఒక కుటుంబంలో అధికారము పురుషునికి మాత్రమే ఇవ్వబడింది, స్త్రీకి కాదు. అది జరుగుతుంది, అది ఉండకూడదు అనేది దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తే పురుషుని మీద, లేకపోతే భర్త మీద, లేకపోతే సేవకుని మీద అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ పని చేస్తుంది అని అర్థం. దేవుడు ఒక హైరార్కీని పెట్టాడు కదా. దేవుడు ఒక హైరార్కీని లేఖనాలలో రాయించాడు. క్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నారు. క్రీస్తు వారు, తర్వాత సేవకులు, తర్వాత పెద్దలు కదా. సంఘాల్లో కొంతమందిని పెద్దలను నియమిస్తాడు, తర్వాత విశ్వాసులు. ఒక హైరార్కీ ఉంది సంఘంలో. క్రీస్తు వారి తర్వాత సేవకుడు రావాలి, సేవకుని తర్వాతనే మిగతా వాళ్ళు. సేవకుని ఆధీనంలో సంఘము నడుస్తున్నప్పుడే అది చక్కగా ఆత్మీయంగా బలపడుతుంది. సేవకుని ఆధీనంలో లేని ఏ సంఘం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. గమనించండి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, ఎలాంటి అననుకూల పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయో. సేవకుని ఆధీనంలో, కంట్రోల్లో సంఘం జరుగుతున్నప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా భోజనం పెట్టాలి, వాళ్ళకు ఏ విధంగా ఆత్మీయమైన మాటలు చెప్పాలి, ఏ విధంగా నడిపించాలని సేవకునికి తెలుస్తుంది. వారి యొక్క బలహీనతలు, వారి యొక్క బలం ఏంటో సేవకునికి తెలుస్తుంది కదా. అలా కాకుండా సేవకుని ఆధీనంలో సంఘం లేకపోతే ఖచ్చితంగా అది సంఘముగా, దేవుని సంఘముగా ఉండలేదు. అనేకమైన ఇష్యూస్ వస్తాయి, అనేకమైన గొడవలు. ఈనాడు చూస్తున్న అనేక సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, చిన్న చిన్న సంఘాలుగా, పెద్ద పెద్ద డినామినేషన్స్ అనుకున్న సంఘాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. స్పిరిట్ ఆఫ్ జెజబెల్ పనిచేస్తుంది కదండి. ఈ ఆత్మ పనిచేస్తుంది సంఘాల్లో. అలాగే కుటుంబానికి కూడా ఒక హైరార్కీ ఇచ్చాడు దేవుడు. తండ్రి క్రీస్తు వారికి శిరస్సుగా ఉన్నారు, క్రీస్తువారు పురుషునికి శిరస్సుగా ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు, స్త్రీ పిల్లలకు శిరస్సుగా ఉంది. ఇది హైరార్కీ కుటుంబంలో. ఈ హైరార్కీ ఏది కూడా తప్పిపోతే ఖచ్చితంగా ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ దేశము హైరార్కీ మిస్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా భ్రష్టు పడుతుంది, ఖచ్చితంగా దేవుని చిత్తంలో నుంచి తప్పిపోతుంది, ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. దేవుని ఉద్దేశం అదే. మీరు తప్పిపోతారేమో అని దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు, ఎందుకు కొన్ని కఠినమైన మాటలు చెబుతాడు?
ఎందుకు ఇలాగే ఉండాలని చెబుతాడు అని అంటే, మీరు ఒకవేళ మిస్ అయిపోతే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి. ఎందుకు శిక్షిస్తాడు అని అంటే, ఈ విధంగా జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పడానికి. ఇది జరగాలి. ఎప్పుడు కూడా సంఘము ఎలా ఉండాలి అనేది ఈ 7 సంఘాలలోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సంఘాలలో జెజబెల్ స్పిరిట్ పనిచేస్తుంది ఈనాటి అనేక సంఘాల్లో. డిస్టర్బెన్సెస్ కదా, చీడిపోవడం, విడిపోవడం, గొడవలు పెట్టుకోవడం, అధికారం నాది కావాలి అని అనుకోవడం, అధికారం చెలాయించాలి అని అనుకోవడం, జారత్వమైన పర్వాలేదు, వ్యభిచారమైన పర్వాలేదు కదా. లోకమంతా సంఘంలోకి వస్తుంది, అది దేవునికి ఇష్టం లేదు. అందుకనే మారు మనస్సు ప్రతి చోట కూడా ఆయన మారు మనస్సు గురించే మాట్లాడుతూ వస్తాడు కదా. కిందికి వచ్చినప్పుడు తర్వాత నేర్చుకుందాం. కానీ ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడో చూద్దాం. 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచం పట్టి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అంటే దాని ద్వారా పుట్టిన పిల్లలు అంటే ఆ యెజబెల్ స్పిరిట్ని అనుసరిస్తున్నవారు అని అర్థం. ఎవరైతే స్పిరిట్ని అనుసరిస్తున్నారో, యెజబెల్ బోధలకు లోబడ్డారో, యెజబెల్ బోధల ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నారో వారు అని అర్థం. కాబట్టి మారు మనస్సు అవకాశం ఇస్తాడు ఆయన. మారు మనస్సు పొందమని, చేసిన తప్పులు ఒప్పుకోమని. మారు మనస్సు పొందితే అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడుతున్నాడు. సమయం అయిపోయింది కాబట్టి తర్వాత వచనాలను దేవుని చిత్తమైతే వచ్చేవారని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో యెజబెల్ అంటే ఏంటి అన్న విషయము మీకు చెప్పే ప్రయత్నం చేశాను. యెజబెల్ స్పిరిట్ ఏం చేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. హల్లెలూయా.